హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు కూడా మనకి కంటిన్యూషన్లో జాగ్రఫీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ మనం స్టడీ చేద్దాం. లాస్ట్ వీడియోలో కొంత మనం స్టడీ చేసాము. మరొక చాప్టర్ ఈరోజు మనం చూద్దాం. ఈరోజు చాప్టర్ క్లైమేట్. ఈ క్లైమేట్కి సంబంధించి మనం ఎలా చదవాలనేది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం ఈ చాప్టర్ని. అది ఒకసారి చూస్తే మీకు సరిపోతుంది. రైట్. ఈ క్లైమేట్ మనకి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇండియన్ క్లైమాటిక్ కండిషన్ ఏమన్నారంటే ట్రాపికల్ ట్రాపికల్ మాన్సూన్ క్లైమాటిక్ కండిషన్, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు. ఉష్ణమండల ఋతుపవన ఋతుపవన శీతోష్ణ స్థితి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి వరల్డ్ వైడ్గా కూడా మనకి ఓల్డ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లైమేట్కి సంబంధించి కూడా మనకి రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. అయితే ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ చూసి ఆ తర్వాత మనం వెళ్దాం. ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్ ఏమన్నామంటే వింటర్ సీజన్ అన్నారు, శీతాకాలం అన్నారు. తర్వాత వచ్చరికి సమ్మరు వేసవి కాలము అని చెప్పేసి అన్నారు. తర్వాత వచ్చరికి మాన్సూన్ ఆర్ రైనీ సీజన్ అంటారు. మాన్సూన్ ఆర్ రైనీ సీజన్, నైరుతి ఋతుపవనాలు ఉంటాయి, ఋతుపవన శీతోస్థితి అంటారు. ఇది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటారు. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటి సార్ ఇక్కడ ఈ టాపిక్లు అంటే, ఇక్కడ మనకి ఈ సమ్మర్కి సంబంధించి ఒకటి, తర్వాత మాన్సూన్కి సంబంధించి ఎస్పెషల్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కరెంట్ అఫైర్ అని చూద్దాం. అదేంటో చూడండి రండి. మనకి హాటెస్ట్ మంత్ అంటారు, ఈ ప్రశ్న అడుగుతాడమ్మా. హాటెస్ట్ మంత్ అంటారు. అంతే, అత్యంత వేసవి నెల అనేది ఏ నెల అంటే జూలై నెల. ఎప్పుడు? 2023. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ రోజు రికార్డ్ అయింది సార్ అంటే 4th జూలై. ఇదే ప్రశ్న అడుగుతాడు. 4th జూలై అనేది ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత వేడైతే ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు. చాలా ఎక్కువగా రికార్డ్ అయినట్టుగా మనకి చెప్తా ఉన్నారు. అంటే మనం తీసుకుంటా ఉంటే ఎవరు చెప్తా ఉన్నారు సార్ దీన్ని అంటే యుఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఏమన్నాడంటే, అయ్యా ద ఎరా ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ కాస్త ఏమైందంటే గ్లోబల్ బాయిలింగ్ అయిపోయింది అంటాడు. ఇప్పటి వరకు ఒక టెంపరేచర్ పెరుగుతూ ఉంది అన్నప్పుడు హాట్గా ఉంది అంటానికి మనం ఏం చెప్తామంటే గ్లోబల్ వార్మింగ్ అంటారనమాట. నేను గ్లోబల్ వార్మింగ్ అనేది ఏంటనేది ఈ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే అక్కడ నేను ఫ్రీ వీడియో పెట్టాను, చూడొచ్చు మీరు. గ్లోబల్ వార్మింగ్ అంటే అది. ఈ గ్లోబల్ వార్మింగ్ కాస్త ఏమైంది సార్ అంటే ద ఎరా ఆఫ్ గ్లోబల్ బాయిలింగ్ అంటారు. గ్లోబల్ బాయిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకి మెయిన్స్లో జనరల్ ఎస్ఏ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే ఎన్విరాన్మెంటల్లో క్వశ్చన్ రావడానికి గ్రూప్ 1 పడుతుంది. వాట్ ఈస్ ద ఎరా ఆఫ్ గ్లోబల్ బాయిలింగ్ విచ్ ఇస్ స్టేట్మెంట్ గివన్ బై ది ఆంటోనియో గుటెరస్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్. గతంలో సార్ అడిగాడు అనమాట, ఎవరైనా ఒక స్టేట్మెంట్ చెప్తే దాన్ని బట్టి క్వశ్చన్ అడిగాడు. ఈసారి గ్లోబల్ బాయిలింగ్ అనేది క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎక్కడ ఎక్కువగా ఉందంటే గ్లోబ్ కనుక మనం తీసుకుంటా ఉంటే మనకి ఇది నార్థరన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళం అంటారు. ఇది వచ్చరికి సదరన్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళం. ఈ సంవత్సరం అంటే 2023 అంటే 24లో ఉన్నాం కదా, మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా. 2023 సంవత్సరంలో ఏమైందంటే నార్థరన్ హెమిస్ఫియర్లో క్రూయల్ సమ్మర్ అనేది ఉన్నది. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. క్రూయల్ సమ్మర్ అంటే అర్థం ఏంటిది? ఎక్కువ ఇంత క్రూయాలిటీ అంటే అసలు అల్టిమేట్ అనమాట. ఎందుకు ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే జనరల్గా జూలైలో ఏమొస్తాయి మనకి ఇండియాలో? మాన్సూన్స్ వస్తాయి, ఋతుపవనాలు వచ్చి వర్షాలు జూలైలో వస్తాయి. జూలై కల్లా కంప్లీట్గా వర్షాలు పడిపోతాయి. కానీ జూలై నెలలో వర్షాలు రాలేదు. ఇది మన ఇండియా మాత్రమే కాకుండా గ్లోబల్ టెంపరేచర్ కింద దీన్ని మనం అర్థం చేసుకోవాలి. గ్లోబల్ టెంపరేచర్ ప్రపంచవ్యాప్తంగా ఈ వేడి నెల అనేది జూలై నెల, జూలై 4వ తారీఖున. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇంత హాట్గా ఉన్నది అని కనుక తీసుకుంటా ఉంటే మూడు కారణాలు చెప్తున్నారు. బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. అంటే మనం ఏదైతే ఫ్యూయల్స్ ఉంటాయో క్రూడ్ ఆయిల్ లాంటి శిలాజ ఇంధనాలని మనము మంట పెట్టడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి మనకి గ్లోబల్ బాయిలింగ్ అవుతుంది, వార్మింగ్ కాస్త. ఇంకేమంటే
యాంథ్రోపోజెనిక్ అంటారన్నమాట. యాంథ్రోపోజెనిక్ అంటారన్నమాట. యాంథ్రో అంటే మనిషి అనమాట. మనిషి యొక్క కార్యకలాపాల వల్ల, మానవుని కార్యకలాపాల వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్. తోడు ఉన్నసరికి ఎల్ నినో అంటారన్నమాట. ఈ ఎల్ నినో వల్ల కూడా ఎల్ నినో వల్ల కూడా ఈ మనకి టెంపరేచర్ పెరిగింది అనేది ఈ 3 కారణాలు. రైట్. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే రెండు పాయింట్స్ అమ్మ ఇక్కడ. హాటెస్ట్ మంత్ ఏంటి గ్లోబల్ వైడ్గా అన్నప్పుడు జూలై. డేట్ వస్తున్నప్పుడు జూలై 4 తీసుకోండి. గ్లోబల్ బాయిలింగ్ అని చెప్పింది ఎవరంటే ఆంటోనియో గుటెరస్ గారు. కారణాలు ఏంటంటే ఈ 3 కారణాలుగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇదే టాపిక్లో మరో కరెంట్ అఫైర్స్ చూద్దాం. రండి. రెండోది వచ్చరికి మాన్సూన్స్కి సంబంధించి. మాన్సూన్ అంటే వర్షాలు పడే కాలం అనమాట. వర్షాకాలం మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్తో స్టార్ట్ అవుతుంది. దీన్ని సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ నైరుతి ఋతుపవన కాలం అంటారు. నైరుతి ఋతుపవన కాలం జూన్లో నుంచి స్టార్ట్ అయ్యి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఒక 4 నెలలు దేశవ్యాప్తంగా వర్షాలు పడతాయి. ఎక్కువగా జూలై నెల కల్లా కంప్లీట్గా వర్షాలు పడిపోతాయి దేశవ్యాప్తంగా. రైట్. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి సార్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ నెల అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆగస్ట్ నెల అనేది ఏంటంటే లోయెస్ట్ రైన్ఫాల్ మంత్. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. లోయెస్ట్ రైన్ఫాల్ మంత్ అంటారు. ఇది మన ఇండియాకి ఎవరు చెప్తున్నారు? ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది గుర్తు. ఇంతకుముందు యుఎన్ వాళ్ళ హాటెస్ట్ చెప్పింది. ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు 1901 నుంచి 2023 వరకు తీసుకుంటా ఉన్నప్పుడు దాదాపు 122 సంవత్సరాలు, సెంచరీ అంటారనమాట. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ రోజే అంటే ఆగస్ట్ నెలలోనే అతి తక్కువ వర్షపాతం నమోదైనటువంటి నెలగా రికార్డ్ అయింది ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎంత తగ్గింది సార్ లోయెస్ట్ రైన్ఫాల్ అంటే నార్మల్ రైన్ఫాల్ కన్నా 36% అనేది డెఫిసిట్ అన్నది. ఇది మర్చిపోకడమ్మా. లోటు అంటారన్నమాట. కురవాల్సిన దానికన్నా 36% తక్కువ కురిసినట్టుగా చెప్తున్నారు ఆగస్టు. జనరల్గా ఆగస్టులో ఏమొస్తాయి? వర్షాలు కురుస్తూ ఉంటాయి. కానీ గత 122 సంవత్సరాలు అంటారు. కానీ వాడు సగటున అంటే యావరేజ్గా ఇస్తే 100 సంవత్సరాలు అంటాడు, లేకుంటే సెంచరీ అంటాడు. ఎగ్జాక్ట్గా అయితే 122 సంవత్సరాల తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదైనట్టుగా మనకు చెప్తా ఉన్నాడు. అయితే మనం తీసుకుంటా ఉన్నప్పుడు వాడు ఒక డేటా ఇచ్చాడు అనమాట ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది మనం సౌత్ ఇండియా అంటాం, ఈస్టర్న్ ఇండియా అంటాము, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటారు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సౌత్ ఇండియాలో ఓవరాల్గా రెయిన్ఫాల్ ఎంత డెఫిసిట్ ఉందంటే 17% డెఫిసిట్ ఉంది. ఈస్టర్న్ ఇండియాలో డెఫిసిట్ ఎంత ఉందంటే 17% ఉంది. నార్త్ ఈస్ట్లో వచ్చరికి 10% అనేది లోటుతో వర్షం కురిసింది అనేది మరొక ప్రశ్న. యూపీఎస్సీ గ్రూప్ 1 లాంటి వాటిలో ఇలాంటి ప్రశ్న అడుగుతారు మనకి. అయితే మరొక రిపోర్ట్ ఏదేం చెప్తున్నాడు సార్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంది? ఓవరాల్గా ఒక 100 సంవత్సరాలు, సెంచరీ అనే పదాన్ని ఇచ్చాడనమాట రిపోర్ట్లో. ఓవరాల్గా వస్తూ ఉన్నప్పుడు లోయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయినటువంటి మంత్ ఏ నెల అని చెప్పుకున్నామా? ఆగస్ట్ చెప్పుకుంటాం. ఆగస్ట్. కానీ డిఫరెంట్ ఏంటంటే నోట్ ఏంటంటే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో లోయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయిన నెల ఏంటంటే జూన్ నెల. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నోట్ చేసుకోండి అందరూ. రైట్. ఓవరాల్గా వచ్చరికి ఆగస్ట్ నెలలో తక్కువ రెయిన్ఫాల్ పడితే సౌత్ ఇండియాలో మాత్రము ఎంత పడింది సార్ అంటే జూన్లో అతి తక్కువ వర్షపాతం నమోదైనట్టు చెప్తా ఉంటారు. ఇక తెలంగాణలో ఎంత రికార్డు డెఫిసిట్ సార్ అంటే 53% రెయిన్ఫాల్ డెఫిసిట్. నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చరికి 26%. నేషనల్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. ఇది ఏపీ, తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ. సో ఇట్లాగా మనము క్లైమేట్ మీద రెయిన్ఫాల్ మీద ప్రశ్నిస్తే ఈ కరెంట్ రిలేటెడ్ టాపిక్ అనేది మనకు పడతా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది వాచ్.